స్వతంత్రం వచ్చిన రోజైనా, ఈ రోజు పొద్దున్న పేపర్ చూసిన రోజైనా నాకైతే ఒకటే అనిపిస్తుంది. నేనొక పెద్ద ఎర్రిపప్పనని. నన్ను నేను ఈ దేశానికి రాజనుకుంటాను. ప్రతి 5 ఏళ్లకి ఒకసారి నా వేలికి సిరా గుర్తుపడగానే, బాబోయ్, ప్రజాస్వామ్యాన్ని నేనే కాపాడుతున్నాను అని నాలో నేనే మురిసిపోతాను. కాని అసలు నిజమేంటంటే, నేను కేవలం ఒక అమాయకపు ఓటర్ని మాత్రమే కాదు, ఒక పెద్ద పొలిటికల్ ఆటలో నన్ను నేను రోజురోజుకూ మోసం చేసుకుంటున్న ఓ ఎర్రిపాపని. నా కళ్ల ముందే నా దేశం, నా ప్రజాస్వామ్యం ఎలా మారిందో, ఈ నాయకులు నాతో ఎలా ఆడుకున్నారో ఆలోచిస్తుంటే నాకు నా మీదే నవ్వొస్తుంది. 1947 ఆగస్టు 15న అర్ధరాత్రి మనకు స్వాతంత్ర్యం వచ్చినప్పుడు నేనైతే పుట్టలేదుగాని మా తాతలు తండ్రులు సంబరాలు చేసుకున్నారట. తెల్లవాడు పోయాడని ఎగిరి గంతేశారు. కాని నాకా సీన్ తలుచుకుంటే నవ్వొస్తుంది. అసలు జరిగిందేంటి? తెల్లతోలు ఉన్న పాలకుల దగ్గర్నుంచి నల్లతోలు ఉన్న మన దేశపు పాలకులకి అధికారం బదిలీ అయింది, అంతే. ఆ రోజు బ్రిటీషర్లు వదిలేసి వెళ్లిన అదే ఖాకీ పోలీస్ సిస్టమ్ని, అదే నరకం చూపించే బ్యూరోక్రసీని, అదే పన్నుల చట్టాలను నా నెత్తిమీద రుద్ది, ఇదిగో నీకు ప్రజాస్వామ్యం ఇచ్చాం, నువ్వే రాజువి అని నా చేతిలో ఒక ఖాళీ ఓటు కాగితం పెట్టారు. నెహ్రూ కాలంలో నా దేశం ఆకలితో నకనకలాడుతుంటే, తిండికి గతిలేక కోట్లాది మంది అల్లాడుతుంటే, మనం ప్రపంచానికి శాంతి పాఠాలు చెప్పే గొప్ప దేశమనే ఒక సెంటిమెంటల్ ఫిలాసఫీని నా బుర్రలోకెక్కించారు. నేను కూడా అదే నమ్మి దశాబ్దాల పాటు ఒకే కుటుంబానికి, ఒకే పార్టీకి నా ఓటును ఉచితంగా రాసిచ్చాను. ఆ తరువాత ఇందిరాగాంధీ వచ్చి నా కళ్లకు కట్టిన ఆ డెమోక్రటిక్ ముసుగును పీకి పందెంలో పడేసింది. ఆమె నాతో ఆడిన అతిపెద్ద మైండ్ గేమ్ గరీబీ హఠావో. పేదరికాన్ని తీర్చేస్తే నా దగ్గర ప్రశ్నలడిగే తెలివికాటలు వచ్చేస్తాయని ఆమెకు బాగా తెలుసు. అందుకే నన్ను పేదవాడిగానే ఉంచి నిరంతరం ప్రభుత్వం వైపే చెయ్యి చాచేలా చేసింది. ఆమె సోషలిజం పేరుతో బ్యాంకులు, ఆస్తులు అని నా ముందు నాటకాలాడితే నేను ఆమెను ఒక దేవతలా చూశాను. కాని 1975లో ఆమె కుర్చీ ఊడిపోతోందని భయపడి ఎమర్జెన్సీ పెట్టినప్పుడు నాకర్థమైంది, నేను పూజించే ఈ ప్రజాస్వామ్యం ఎంత బలహీనమైనదో. ఒకే ఒక్క వ్యక్తి తన స్వార్థం కోసం నా స్వేచ్ఛను, నా కోర్టులను, నా పత్రికలను ఎలా బందీగా మార్చవచ్చో అని. ఆ రోజుల్లో ఇందిరే ఇండియా అని నాయకులు భజన చేస్తుంటే నేను సైలెంట్గా చూస్తూ ఉండిపోయాను. ఎందుకంటే నాకు స్వేచ్ఛ కంటే నన్ను తొక్కే ఒక బలమైన డిక్టేటర్ కింద నలగడమే ఇష్టమని నాకే అనిపించింది. ఎమర్జెన్సీ పోయాక నా రక్షకులు అని చెప్పుకుంటూ జనతా పార్టీ నాయకులు వచ్చారు. వాళ్ళు వచ్చి ఏం చేశారు? దేశాన్ని బాగుచేయడం పక్కన పెడితే నా కళ్ల ముందే కుర్చీ ఆట ఆడుకున్నారు. ఒకరి కాళ్ళు ఒకరు లాక్కుంటూ కొట్టుకోవడం చూసి నాకు విరక్తి వచ్చింది. దాంతో కోపం వచ్చి మళ్లీ అదే ఇందిరాగాంధీని తెచ్చి నా నెత్తిమీద పెట్టుకున్నాను. ఇక్కడ నా పిచ్చి బయటపడింది. నాకు సిద్ధాంతాలు, విలువలు కంటే నన్ను పరిపాలించే ఒక గట్టి పిడికిలి మాత్రమే కావాలి. తరువాత 80ల్లో పంజాబ్లో మతాన్ని రెచ్చగొట్టి భింద్రాన్వాలేని పెంచి పోషించి చివరికి ఆ రక్తపాతంలోనే ఆమె ప్రాణాలు కోల్పోతే సానుభూతి అనే ఒక సెంటిమెంట్ డ్రగ్ తాగి రాజీవ్ గాంధీకి ఏకంగా 400 సీట్లు కట్టబెట్టాను. ఒక మనిషి చనిపోతే వచ్చే సానుభూతిని ఓట్లుగా మార్చుకునే విద్యను నా నాయకులు నా మీద ఎంత పర్ఫెక్ట్గా ప్రయోగించారో కదా. రాజీవ్ గాంధీ కంప్యూటర్లు తెచ్చాడు. మిస్టర్ క్లీన్ అని మురిసిపోయాను. కాని లోపల బోఫోర్స్ లంచాలు, బోగస్ వ్యవహారాలు నడుస్తూనే ఉన్నాయి. ఒకవైపు ముస్లిం మౌల్వీలను సంతృప్తిపరచడానికి షాబానో కేసులో రాజ్యాంగాన్ని మార్చారు. దాన్ని బ్యాలెన్స్ చేయడానికి అయోధ్య రామమందిరం తాళాలు తీయించారు. అంతే, ఆ ఒక్క దెబ్బతో ఈ దేశంలో మత రాజకీయాల దావానలం మొదలైంది. ఒకవైపు ముస్లిం ఓటు బ్యాంక్, ఇంకోవైపు హిందూ ఓటు బ్యాంక్, ఈ రెండింటి మధ్య నన్ను నలిపేస్తూ నా రక్తాన్ని ఓట్లుగా మార్చుకోవడం మొదలైంది. 1990లో విపి సింగ్ వచ్చి మండల్ కమిషన్ పేరుతో నన్ను, నా సమాజాన్ని కులాలవారీగా ముక్కలు ముక్కలుగా నరికేశాడు. దానికి కౌంటర్గా అద్వానీ రథయాత్ర చేపట్టి మందిర్ కార్డు ప్లే చేశాడు. కులం వర్సెస్ మతం,
ఈ రెండూ నా రక్తంలోకెక్కిపోయాయి. నేను ఓటు వేయడానికి పోలింగ్ బూత్కి వెళుతున్నప్పుడు రోడ్లుంటే నాకేంటి, స్కూళ్లుంటే నాకేంటి, నా కులంవాడు అధికారంలోకి వస్తున్నాడా, నా మతంవాడు ఎదుటివాడిని తొక్కుతున్నాడా అన్న నీచమైన అహంకారంతోనే నేను ఓటు వేయడం మొదలుపెట్టాను. నాయకులు నా ఈ సైకలాజికల్ వీక్నెస్ని క్యాచ్ చేశారు. నా ఆకలి తీర్చడం మానేసి నా కుల మత అహంకారాన్ని సంతృప్తిపరచడం మొదలుపెట్టారు. దానికి ప్రతిఫలంగా నేను నా ఓటును వారికి నా రక్తంతో రాసిచ్చాను. అదే సమయంలో 1991లో నరసింహారావు, మన్మోహన్ సింగ్లు ఆర్థిక సంస్కరణలు తెచ్చారు. దేశంలోకి విపరీతమైన కార్పొరేట్ డబ్బొచ్చింది. దాంతో ప్రజాస్వామ్యం అంతవరకు కేవలం కులాలు, మతాల మీద నడిస్తే ఆ తర్వాత పూర్తిస్థాయి బిజినెస్గా మారిపోయింది. రాజకీయాల్లోకి రావడం అంటే దేశసేవ కాదు, అదొక $multi-million ఇన్వెస్ట్మెంట్ అని నాకు అర్థమైంది. నరసింహారావు గారు ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ఎంపీలకు లంచాలిచ్చినప్పుడు నేను గ్రహించాను. ఈ దేశంలో ఎంపీలను కొనేయవచ్చు, ప్రభుత్వాన్ని కాపాడుకోవచ్చు, నా ఓటు వెల కేవలం ఆ నాయకుడి లంచం రేటు కంటే తక్కువని. తర్వాత వచ్చిన సంకీర్ణ యుగంలో వాజ్పేయి ఒక్క ఓటుతో ఓడిపోవడం చూశాను. మళ్లీ అధికారంలోకి వచ్చాక ప్రాంతీయ పార్టీలు ఢిల్లీని బ్లాక్మెయిల్ చేయడం చూశాను. సంకీర్ణ ధర్మం అనే అందమైన పేరుతో నా కళ్ల ముందే బ్లాక్మెయిల్ రాజకీయం జరిగింది. మన్మోహన్ సింగ్ 10 ఏళ్ల పాలనలో ఆయన మౌనంగా కూర్చుంటే వెనుక ఉన్న నాయకులు 2G, బొగ్గు, కామన్వెల్త్ అని నా పన్నుల డబ్బును వేల కోట్లు తింటుంటే నేను చేష్టలుడి చూస్తూ ఉండిపోయాను. ఆ దోపిడి చూసి నాకు ఒళ్ళు మండి 2011లో అన్నా హజారే వెనుక వీధుల్లోకి వచ్చాను. నా ఆగ్రహాన్ని చూసి వ్యవస్థ మారుతుందేమో అనుకున్నాను. కాని కేజ్రీవాల్ లాంటి వాళ్లు నా ఆవేశాన్ని వాడుకొని కొత్త రాజకీయ పార్టీ పెట్టి అదే పాత రాజకీయ మురికిగుంటలో భాగమైపోయారు. అప్పుడు నా విప్లవం, నా ఆక్రోశం కేవలం ఇంకొకడు అధికారంలోకి రావడానికి తొక్కుకుంటూ వెళ్లే మెట్లు మాత్రమే అని నాకు మళ్లీ బుద్ధి వచ్చింది. ఇక 2014 నుంచి మొదలైన నరేంద్ర మోదీ ఎరాలో నేనొక కొత్త ప్రపంచంలోకి వచ్చాను. మోదీ అండ్ టీం నాకు ప్రజాస్వామ్యాన్ని ఒక కార్పొరేట్ ఈవెంట్ మేనేజ్మెంట్లా చూపిస్తున్నారు. సోషల్ మీడియా, వాట్సాప్ మెసేజ్లు, హైపర్ నేషనలిజం, డిజిటల్ ప్రచారాలతో నా మెదడును రీవైరు చేశారు. ఒక బలమైన నాయకుడు, హిందుత్వ, దేశభక్తి అనే ఒక కాక్టెయిల్ నా నోట్లో పోశారు. నాకా మత్తు బాగా ఎక్కిపోయింది. ఈ రోజుల్లో ఈడీ, సిబిఐ, ఐటీ లాంటి వ్యవస్థలు చట్టాన్ని అమలు చేయడానికి ఉన్నాయా, లేక ప్రతిపక్షాలను బెదిరించి తమ వైపు తిప్పుకోవడానికి ఉన్నాయా అనేది నాకు పక్కాగా తెలుసు. నిన్నటి వరకు నేను తిట్టిన అవినీతి నాయకుడు ఈరోజు అధికార పార్టీలోకి వెళ్లగానే స్వచ్ఛమైన సత్యహరిశ్చంద్రుడైపోతుంటే చూసి నేను చప్పట్లు కొడుతున్నాను. మరి ప్రతిపక్షాలు నన్ను కాపాడుతున్నాయా అంటే అదొక పెద్ద జోక్. వాళ్లు దేశాన్ని కాపాడటానికి కూటములు కట్టడం లేదు, తమ సొంత ఉనికిని, తమ జైలు శిక్షలను తప్పించుకోవడానికి నా ముందుకు వచ్చి నటన చేస్తున్నారు అని నేననుకుంటున్నాను. నన్ను ఆకట్టుకోవడానికి ప్రతిపక్షాలు, అధికార పక్షాలు పోటీపడి ఉచితాలు, ఫ్రీబీస్ ఇస్తున్నాయి. ఉచిత విద్యుత్, ఉచిత బస్సు, అకౌంట్లో నెలకు 2000 ఇవి ఇచ్చి నన్నొక పరాన్నజీవిగా, భిక్షగాడిగా మార్చేశారు. నా ఊరిలో ఆస్పత్రులు లేకపోయినా, నా పిల్లలకు ఉద్యోగాలు రాకపోయినా, రోడ్లు గుంతలమయమైనా పర్లేదు, నా అకౌంట్లో 2000 పడితే చాలు అని నా ఆత్మగౌరవాన్ని నేను ఆ ఉచితాల డబ్బులకు కొనుక్కోసుకుంటున్నాను. నాకు నిజాలు చెప్పాల్సిన పేపర్లు, టీవీ ఛానళ్లు ఏమో నాయకుల పాదసేవ చేస్తూ నా మైండ్ని రోజూ మురికి నీటితో ముంచేస్తున్నాయి. ఒక ఛానల్ చూస్తే నేను స్వర్గంలో ఉన్నట్లనిపిస్తుంది, ఇంకో ఛానల్ చూస్తే శ్మశానంలో ఉన్నట్లనిపిస్తుంది. నాకిప్పుడు ఏది నిజమో, ఏది అబద్ధమో కూడా తెలియని పిచ్చి పట్టింది. ఆలోచిస్తుంటే నాకే అసహ్యం వేస్తుంది. ఈ మొత్తం సర్కస్లో అసలు విలన్ని నేనెవరా? ఆ నాయకులా? ఈ వ్యవస్థలా? కాదు, నేనే అసలు విలన్ని. బార్లలో, కాఫీ షాపుల్లో ప్రజాస్వామ్యం గురించి నీతులు మాట్లాడే నేను ఓటు వేసే సమయానికొచ్చేసరికి నా కులానికి, నా మతానికి, ఒక 500 నోటుకి, ఒక మందు సీసాకి నా ఓటుని అమ్ముకుంటున్నాను. నా నైతికత అంతా ఆ ఓటింగ్ బూత్ బయటే ఆవిరడిపోతోంది. నేను అవినీతిపరుడిని కాబట్టే నన్ను పాలించేవాడు మహా అవినీతిపరుడవుతున్నాడు. స్వాతంత్ర్యం వచ్చిన రోజునుంచి ఇప్పటి వరకు నేను పొందింది కేవలం ఒక పెద్ద భ్రమ మాత్రమే. నాడు దేశభక్తి పేరుతో, నిన్న సోషలిజం పేరుతో, నిన్నటిదాకా కులం, మతం పేరుతో
నేడు డిజిటల్ ఇండియా ఉచితాల పేరుతో నా నాయకులు నన్ను నిరంతరం మోసం చేస్తూనే ఉన్నారు. ఈ డెమోక్రటిక్ సర్కస్లో ప్లేయర్లు మారుతున్నారు, ప్యాకేజింగ్ మారుతోంది, కాని లోపల ఉన్న సరుకు మాత్రం ఒక్కటే. ఏంటి అంటే, నన్ను వాడుకొని వాళ్లు కుర్చీ ఎక్కడమే. నేను మాత్రం ఇప్పటికీ అదే మురికి కాలవల పక్కన, అదే ట్రాఫిక్లో, అదే పన్నుల భారం కింద నలుగుతూ, నేను భారత ప్రజాస్వామ్యంలో భాగస్వామిని అని నన్ను నేను ప్రతిరోజూ ఎర్రిపప్పని చేసుకుంటూనే ఉన్నాను.